అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతిల్ లిల్ ఆలమీన్ ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహు ఇలా యౌమిద్దీన్. ప్రియ వీక్షకులారా, గైడెన్స్ టు అల్లాహ్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా పేరు సయ్యద్ అబ్దుస్సలాం. నేను ప్రసంగించబోయే అంశం ప్రవక్త ఈసా అలైహిస్సలాం పట్ల ముస్లింల విశ్వాసం. ఈమాన్ మూల సూత్రాలు 6. వాటిలో ఒకటి అల్లాహ్ ప్రవక్తల పట్ల విశ్వాసం. అల్లాహ్ సుబ్హానహు తఆలా లోక శాంతి కోసం, మానవ కళ్యాణం కోసం 1,24,000 మంది ప్రవక్తల్ని ప్రభవింపజేశాడు. వారిలో 315 మంది రసూళ్ళు కాగా, ఆ 315 మందిలో వజ్ర సంకల్పులైన ప్రవక్తలు ఐదుగురు. ఆ ఐదుగురిలో ఒకరు హజరత్ ఈసా అలైహిస్సలాం. నిజంగా ఆయన యొక్క పుట్టుక మహిమతో కూడుకున్నది. తండ్రి సంపర్కం లేకుండా తల్లి మరియం అలైహిస్సలాం గారికి ఆయన జన్మించారు. అయితే ఆయన పుట్టుక హజరత్ ఆదం అలైహిస్సలాం వారి పుట్టుక కన్నా ఆశ్చర్యకరమైన పుట్టుక ఏమీ కాదు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇన్న మసల ఈసా ఇందల్లాహి కమసలి ఆదం ఖలఖహు మిన్ తురాబ్ థుమ్మ ఖాల లహు కున్ ఫయకున్. నిశ్చయంగా ఈసా అలైహిస్సలాం ఉపమానం అల్లాహ్ సుబ్హానహు తఆలా దగ్గర ఆదం వంటిది. అల్లాహ్ ఆదంను మట్టితో చేశాడు, ఆ తర్వాత అయిపో అన్నాడు, తను అయిపోయాడు. కనుక తల్లి తండ్రి లేకుండా పుట్టిన ఆదం అలైహిస్సలాం కానీ, తల్లి లేకుండా పుట్టిన హజరత్ అవ్వాహ్ అలైహిస్సలాం కానీ, తండ్రి లేకుండా పుట్టిన యొక్క హజరత్ ఈసా అలైహిస్సలాం కానీ, పుట్టిన వీరిది కాదు మహిమ, పుట్టించిన వానిది మహిమ. ఆయనే అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఇదే యథార్థాన్ని స్వయంగా ఈసా అలైహిస్సలాం తన బాల్యంలోనే ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఈ విధంగా చెప్పారు, ఇన్నీ అబ్దుల్లాహ్ ఆతాని అల్ కితాబు వజఅలని నబియ్యా. నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుడను, ఆయన నాకు గ్రంథాన్ని వసగాడు, నన్ను ప్రవక్తగా చేశాడు. అలాగే హజరత్ ఈసా అలైహిస్సలాం వారి యొక్క తల్లి గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ప్రస్తావిస్తూ వ ఉమ్ముహు సిద్దీకా అన్నాడు. అంటే ఆయన తల్లి సత్య బాంధవి అన్న కితాబు స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఇచ్చాడు. ఇక ప్రవక్త ఈసా అలైహిస్సలాం ఆయన యొక్క చేతుల మీదుగా జరిగిన మహిమల్ని కూడా ఒక ముస్లిం విశ్వసిస్తాడు. ఆ మహిమలన్నీ పుట్టుగుడ్డుని బాగు చేయడము కానీ, కుష్ఠరోగిని బాగు చేయడము కానీ, అలాగే ఒక మట్టితో పక్షి ఆకారాన్ని చేసి అందులో ఊదగా అది పక్షి అయిపోవడం కానీ, అలాగే మృతుల్ని బతికించడం కానీ, ఇవన్నీ అల్లాహ్ అనుమతితో ఆయన చేసిన మహిమలుగా ఒక ముస్లిం విశ్వసిస్తాడు. ఇక ఈసా అలైహిస్సలాం 12 గోత్రముల వారి వైపునకు, ఇస్రాయేలు జాతికి చెందిన 12 గోత్రముల వారి వైపునకు తీసుకువచ్చిన సందేశం ఏమిటి తెలుసా? స్వయంగా ఈసా అలైహిస్సలాం వారు అన్నారు, యా బనీ ఇస్రాయీల అబ్దుల్లాహ రబ్బి వరబ్బకుం. ఓ ఇస్రాయేలు జాతికి చెందిన వారలారా, మీరు నా ప్రభు మీ ప్రభు అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. స్వయంగా ఆయన సైతం తన జీవితంలో ఒకే యొక్క నిజ ఆరాధ్యుణ్ణి ఆయన ఆరాధించారు. పైగా ఆయన చెప్పిన మాట, నా ప్రభు మీ ప్రభు ఒక్కడే, ప్రభుకి ప్రజలకి మధ్యవర్తి కూడా ఒకడే, అతనే యేసునను నరుడు అన్న యొక్క మాటని ఆయన మొత్తం యొక్క 12 గోత్రముల వారికి చెందిన యొక్క బనీ ఇస్రాయల్ సంతతి వారికి తెలియజేశారు. మన మాట కొనసాగుతుంది, అయితే ఓ చిన్న విరామం తర్వాత. ప్రియ వీక్షకులారా, మరొక్కమారు గైడెన్స్ టు అల్లాహ్ అన్న కార్యక్రమంలోకి ఆహ్వానిస్తున్నాము. ఒక వ్యక్తి ముస్లిం కాజాలడు ఎప్పటి వరకైతే దైవ ప్రవక్తలందరినీ అతను విశ్వసించడు, దైవ గ్రంథాలన్నిటినీ అతను విశ్వసించడు. వాటిలో ఏ ఒక్క గ్రంథాన్ని విశ్వసించకపోయినా, ఏ ఒక్క ప్రవక్తని విశ్వసించకపోయినా అతను ఇస్లాం పరిధి నుండి వెలివేయబడతాడు. కనుక ముస్లిం అయిన ప్రతి వ్యక్తి ప్రవక్తలందరినీ విశ్వసిస్తాడు. ఇదే విషయాన్ని ఖురాన్ ఈ విధంగా పేర్కొంటుంది,
ఆమన రసూలు బిమా ఉంజిల ఇలైహి మిర్ రబ్బిహి వల్ ముమినూన్ కుల్లున్ ఆమన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి లా నుఫర్రికు బైన అహదిన్ మిర్ రుసులిహి. అంటే అల్లాహ్ యొక్క ప్రవక్తలను, అల్లాహ్ యొక్క దూతలను, అల్లాహ్ గ్రంథాలను ముస్లిములందరూ విశ్వసిస్తారని, వారి మధ్య ఎటువంటి వివక్ష అనేది పాటించారని ఈ యొక్క ఖురాను ఆయతు మనకు తెలియజేస్తుంది. ప్రవక్త ఈసా అలైహిస్సలాం ఎలాగైతే నిజ ఆరాధ్య దైవమైన అల్లాహ్ సుబ్హానహు తఆలా గురించి తెలియజేశారో, అదేవిధంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాక గురించి కూడా ఆయన శుభవార్త అందజేశారు. కనుక తన యొక్క జాతికి చెందిన వారిని ఉద్దేశించి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఓ ఇశ్రాయేలు జాతికి చెందిన వారలారా, నేను మీ వైపునకు అల్లాహ్ తరపు నుండి పంపబడిన ప్రవక్తను, నేను నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను, అలాగే నా తర్వాత రాబో ప్రవక్త గురించి మీకు శుభవార్తను ఇస్తున్నాను. అతని పేరు అహ్మద్ అని చెప్పబడిన యొక్క సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను అని ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారు సెలవిచ్చారు. స్వయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన గురించి చెప్పిన మాట ఏమిటో తెలుసా? నేను నా పితామహులైన ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రార్థనా ఫలాన్ని, అలాగే ఈసా అలైహిస్సలాం సువార్త రూపాన్ని అన్నారు. ప్రియ వీక్షకులారా, ప్రవక్తకు అన్ని కాలాల్లో ఎదురైన చేదు అనుభవం ఏమిటో తెలుసా? ఇన్ అజ్రియ ఇల్లా అలా రబ్బీ, మేము మిమ్మల్ని అల్లాహ్ మార్గం వైపునకు ఆహ్వానిస్తున్నాము, దీనికి బదులుగా ఎటువంటి వేతనాన్ని మేము కోరుకోవడం లేదు అని ఎంతో నిజాయితీగా వారు చెప్పినప్పటికీ, ఇన్ ఉరీదు ఇల్లల్ ఇస్లాహ్, కేవలం ప్రజా సంస్కరణ మాత్రం మేము కోరుకుంటున్నామని ఎంతో ప్రేమగా వారు చెప్పినప్పటికీ ప్రజలు వారిని అర్థం చేసుకోలేదు. పైగా వారిని తమ పాలిట శత్రువులుగా భావించారు. అదే చేదు అనుభవం అనేది స్వయంగా ఈసా అలైహిస్సలాం వారికి సైతం ఎదురైంది. అనేక చిత్రహింసల్ని భరించారు ఆయన. చివరికి కల్లోల జనకులైన కొందరు ఆయన్ను హతమార్చాలని కూడా సంకల్పించుకున్నారు. అటువంటి సంకట స్థితిలో ఆయన అల్లాహ్ను వేడుకుంటూ ఏలీ ఏలీ లమా సబక్తా అని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని వేడుకున్నారు. మరో చోట, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగింపుము, అయినను నా చిత్త ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని అల్లాహ్ను ఆయన వేడుకున్నారు. అల్లాహ్ నీతిమంతుల మొరను ఆలకిస్తాడు అన్న మాటను నిలబెట్టుకుంటూ ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారిని శత్రువుల బారి నుండి కాపాడాడు. అలా తన వైపునకు అల్లాహ్ ఎత్తుకున్నాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఖురాన్లో అంటున్నాడు, వమా ఖతలూహు యకీనా, అతను ప్రవక్త ఈసా అలైహిస్సలాంని వారు హత్య చేయలేదు, శిలువను ఎక్కించలేదు. వాస్తవంగా అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఆయన్ను తన వైపునకు ఎత్తుకున్నాడు. నాడు ఇటువంటి భ్రాంతికి గురైన శత్రువులు అలా భావిస్తే నేడు క్రైస్తవులు అదే విధమైన భ్రాంతికి గురై ఉన్నారు. కాబట్టి ఖురాన్ వారికి ఇస్తున్న సందేశం, వలా తఖూలు సలాస, ముగ్గురు అని అనకండి, ఇంతహు ఆగిపోండి. ఇదే మీ అందరి కోసం శ్రేయస్కరమైన మార్గం. ఎందుకంటే మీ అందరి ఆరాధ్య దైవం కేవలం అల్లాహ్ మాత్రమే. ఇంతసేపు మా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.